హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సరే, కడాయి పన్నీరు సూపర్ ఎమ్మె టేస్టీగా సింపుల్గా పన్నీర్తో ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా పన్నీర్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, అందరూ పెరుగులో నానేస్తారు కదా, మనము ఆయిల్లో వేసి మ్యాగ్నెట్ చేపిస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. మొత్తం స్పైసెస్ వేసేసి ఆ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసేయండి. ముక్కలకి మసాలాలు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోండి. ఈ మాత్రం సైజులో కట్ చేసుకొని, అలాగే ఉల్లిపాయలని కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు, అలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సోంపు, మిరియాలు కూడా వేయించి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలోనే పన్నీర్ను కూడా ఫ్రై చేసేసి తీసేసి, తర్వాత క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గనివ్వండి, చాలా ఎక్కువ అవసరం లేదు. మరొక కడాయిలో ఆయిల్ వేసుకొని చూడండి, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి బటర్ వేసాను, ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకుంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు కూడా వేసి, 1 టమాటా వేసాను ఎందుకంటే మళ్ళీ ప్యూరీ చేసామన్నమాట. ఒక 2 టమాటాలు, 1 ఉల్లిపాయ వేసి ప్యూరీ చేసి అది కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇది జాజికాయ అండి, సూపర్ టేస్టీ వస్తుంది. దాంతో ఒక చిటికడంతా వేయండి చాలు. అలాగే పసుపు కూడా వేసేసి ఫ్రై చేయండి. మొత్తం అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మీరు ఏ రెసిపీనైనా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. అలాగే మనం ముందుగా ధనియాల మిశ్రమం పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి, అంతా వేయకండి. పెరుగు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేద్దాం. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ బాగా కలిపేసుకొని బాగా బాయిల్ అవ్వాలి. అందులోకి సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత. బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అలాగే పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్